అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 8వ భాగాన్ని మొదలు పెడదామా? నేను కోలుకునేసరికి దాదాపు 2 వారాలకి పైగానే పట్టింది. సునీత, బ్రహ్మి నా దగ్గర కూర్చుని నాకు కబుర్లు చెప్పేవారు. బ్రహ్మి అన్నపూర్ణమ్మ గారు చెప్పిన పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సునీతని తను వచ్చే వరకు నా దగ్గర ఉండమని కోరేవాడు. సునీత అతని మాట జవదాటని వ్యక్తిలా నా దగ్గరే ఉండేది. స్నేహితురాలు రమ్య వచ్చినా వెళ్ళేది కాదు. బ్రహ్మి రాగానే లేచి వెళుతూ, మాస్టారు, మీ సుకుమారిని మీకు అప్పగించేస్తానండోయ్ అనేది. థ్యాంక్స్ సునీత అనేవాడతను. బ్రహ్మి సునీతల మధ్య నేనెప్పుడు గొడవలు కానీ, చిరాకులు కానీ, ఆవేశపట్టాలు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గురి, పరస్పర గౌరవం, మన్నన. నాకు బ్రహ్మికి మధ్య లేని సఖ్యత వారిద్దరి మధ్య కనిపిస్తోంది. నేను సునీతల, బ్రహ్మి దగ్గర ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఏమాత్రం సాధ్యం కావటం లేదు. అందువల్ల వారిద్దరి సఖ్యత చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వారి పట్ల ఈర్ష్య కలుగుతూ ఉండేది. నాలో లేని సుగుణమేదో వారికి ఉన్నట్టుగా, అది నేను అలవరించుకుందామని ప్రయత్నించినా నాకు సాధ్యం కానట్టుగా ఉండేది. బ్రహ్మి లోపలికి రాగానే తెచ్చిన పుస్తకాలు, పళ్ళు టేబుల్ మీద పెట్టేసి దగ్గరకొచ్చి నుదుటి మీద చేయేస్తూ, ఈ పూట ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు. అతను బయట నుంచి నా గదిలోకి రాగానే మొట్టమొదట చేసే పని అదే. ఈ జ్వరం నన్ను ఒక పట్టాన వదల్లేదు, పీల్చి పీల్చి పిప్పి చేసింది. నార్మల్కి వచ్చే 2-3 రోజులైనా జ్వరం మళ్ళా నేనిక్కడే ఉన్నాను అంటూ నా ఒంట్లో ఎదురవుతుందని అతనికి హడలు. అమ్మయ్య, జ్వరం లేదులే, ఈ బత్తాయి పండు తిను అంటూ కూర్చొని వలవసాగాడు. 2 రోజుల క్రిందట నేను పత్యం తిన్నాను. సునీత గిన్నెలో చారు, అన్నం తెచ్చింది. బ్రహ్మి దాన్ని మెత్తగా కలిపి చేత్తో నాకు తినిపించాడు. సునీత నన్ను పట్టుకుని కూర్చోపెట్టింది. వారిద్దరూ చూపే ఈ ఆదరణ చూస్తూ ఉంటే అత్తవారింట్లో నాకు ఎదురైన నరకం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది. నా కళ్ళ ముందు వద్దన్న ఆ భయంకరమైన సంఘటనలే తిరుగుతూ ఉండేవి. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండేదాన్ని. బత్తాయి తొనలు వలిచి నా చేతికి అందించిన బ్రహ్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. నేను మెల్లగా ఈ లోకంలోకి వచ్చాను. బ్రహ్మి వైపు చూశాను. అతని కళ్ళు దయగా, స్నేహపూరితంగా, ఆత్మీయంగా ప్రేమను చూస్తున్నాయి. ఏమిటి అన్నాడు తగ్గు స్వరంతో. నేను అతన్నే చూస్తున్నాను. ఇతనే గనక నాకు తోడు లేకపోయుంటే నాకొచ్చిన కష్టాల్లో నుంచి బయటపడగలిగేదాన్నా? ఎప్పటికీ పడేదాన్ని కాదు. ఈ పాటికి వాళ్ళ చేతుల్లో దెబ్బలకి నా ప్రాణం హరీమని ఉండేది. ఈ ఆలోచన రాగానే నేను చప్పున ముందుకు వంగి బ్రహ్మి నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని భుజం మీద ముఖం ఆనించుకున్నాను. నేనప్పుడప్పుడు ఇలా హఠాత్తుగా బెంబేలు పడిన మనసుతో దెబ్బతిన్న పావురంలా గిజగిజలాడుతూ అతన్ని హత్తుకుపోతాను. మొదటిసారి నేను ఇలా చేసినప్పుడు అతను అర్థం కాక, ఏమిటి అన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నేను నీ దగ్గర ఇలా ఉండటం నిజం కదూ? ఆ దెబ్బలు, ఆ కట్టి పడేయటం, ఆ బిందెలతో నీళ్ళు ఎత్తిపోయడం, ఉక్కిరి బిక్కిరి అవ్వటం. నేను ఏడుపుతో అంటూ ఉంటే అతను తన చూపుడు వేలు నా పెదవుల మీద సున్నితంగా ఆనించి, ష్, అదంతా ఒక పీడకల, గుర్తు చేసుకోవద్దు అనేవాడు. ఆ మాటలు చెప్పేటప్పుడు స్నేహపూరితమైన తన కంఠం పలికే తీరు నాకు మెల్లగా ధైర్యం ఇవ్వసాగింది. ఇప్పుడిప్పుడు అతను అలా ఇంకేమీ మాటలు కూడా చెప్పడు. నేను అతన్ని హఠాత్తుగా అలా పట్టుకోగానే నా మనసులో భయం, భాగోద్వేగం అతనికి అర్థమైనట్టుగా నా తల మీదనో వీపు మీదనో చేయి వేసి నిమురుతాడు. రోజులు గడుస్తున్నాయి. నాకు కాస్త ఓపికొచ్చింది. బ్రహ్మి నన్ను వరండాలోనూ, లాన్లోనూ సాయంత్రం వేళ చేయి పట్టి నడిపించేవాడు. అక్కడే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి లాన్లో అటూ ఇటూ తిరుగుతూ సునీతకి పాఠం చెప్పేవాడు. మధ్య మధ్యలో ఆగి కుర్చీలో తల వెనక్కి ఆనించి కూర్చున్న నన్ను చూస్తూ, కూర్చోగలవా, నీరసంగా ఉందా అని అడిగేవాడు. నేనే లేదని తల తిప్పాను. సునీత లోపలికి పరిగెత్తి షాల్ తెచ్చి నాకు కప్పింది. థ్యాంక్ యూ సునీత అని అతను అంటే, సునీత పుస్తకం తీసుకుంటూ, థ్యాంక్స్ ఎందుకు మాస్టారు, మనిద్దరం సుకుమారి కోలుకునే వరకు చూసుకోవాలని అనుకున్నాంగా అంది. నాకు ఆ విషయంలో సునీత అంటే చాలా ఇష్టంగా అనిపించింది. వాళ్ళిద్దరూ పాఠం గొడవలో ఉంటే నేను తల కుర్చీలో వెనక్కి ఆనించి పైన ఉన్న ఆకాశం చూసేదాన్ని. నీలాకాశంలో తెల్లటి మబ్బులు తేలిపోతూ కనిపిస్తున్నాయి. అవి ఎంతో స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నాయి అనుకునేదాన్ని.
ప్రతి మనిషి బాధ అనేది లేకుండా ఆనందంగా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇలా కూర్చుంటే నాకు జీవితం పట్ల విపరీతమైన మమకారం కలుగుతుంది. ఈ చెట్లు, ఆకాశం, కాళ్ళ కింద పచ్చగడ్డి, ఈ ప్రపంచం అంతా ఎంత బాగుందో కదా. మనిషి చచ్చిపోతే వీటన్నిటినీ వదులుకోవాలి. వీటన్నిటినీ తనకి కాకుండా చేస్తుంది కాబట్టే మనిషికి మృత్యు అంటే అంత హడలేమో. నాకు మందులు, టానిక్లు బ్రహ్మి తనే కొనుక్కుని తీసుకొచ్చేవాడు. ఓసారి అనసూయమ్మ గారు, నేను తెప్పిస్తాను లేవయ్యా అంటే, నా దగ్గర డబ్బులున్నాయండి అన్నాడు. నీకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి, నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ప్రోత్సహించేవాడు. అనసూయమ్మ గారు నా చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించారు. నేను వెంటనే సంతకం పెట్టబోతూ ఉంటే ఆవిడ ఆపు చేశారు. ఏమిటో తెలుసా ఇది అని అడిగారు. తెలీదన్నట్లు తల తిప్పాను. ఆవిడ కోప్పడ్డారు. మరి ఏమిటో తెలుసుకోకుండా అలా సంతకం పెట్టేయొచ్చునా? తప్పు కదూ. ఎప్పుడైనా సరే మనం సంతకం చేసే కాగితం చదువుకుని అందులోని విషయం ఏమిటో తెలుసుకొని కానీ సంతకం పెట్టకూడదు. ఇవి నీ భర్తతో విడాకులు కోరే కాగితాలు. నువ్వు విడాకులు తీసుకుంటే ఆయనకి నీకు ఇక ఏ సంబంధం ఉండదు. నిజంగానా? నా కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. గబగబా సంతకాలు పెట్టేశాను. నేను బాగా కోలుకున్నాను. పరీక్షలు దగ్గరికొచ్చాయి. రాత్రిపూట మేలుకోవాలి అంటే నాకు చిరాకొచ్చేది, నిద్ర వచ్చేసేది. బ్రహ్మి రాత్రివేళ అన్నం మానేయమన్నాడు. ఒకరోజు మానేశాను. ఆకలితో నిద్ర పట్టలేదు, కానీ పాఠం అస్సలు చదవబుద్ధి కాలేదు. మంచం మీద కూర్చుంటే నిద్ర వస్తుందని కింద కూర్చునేదాన్ని. అయినా వచ్చేది. నా పాటలు చూసి సునీత ఒక్కటే నవ్వేది. నేను సునీత పరీక్షలు బాగానే రాశాం. పరీక్షలు అయిపోగానే సునీతకి స్వేచ్ఛ లభించింది, కానీ నాకే ఏమాత్రం లేదు. అనసూయమ్మ గారు నేను లేచింది మొదలు పడుకోబోయేసరికి ఊపిరాడకుండా నా చేత పనులు చేయించేవారు. ఆవిడ దగ్గర ప్రతిరోజు ఎవరో ఒకరు బాధాతప్తులైన ఆడవాళ్ళు తమ కష్టం చెప్పుకుని ఆవిడ ఆర్థిక సాయం చేయమని అర్థిస్తూ వచ్చేవారు. వాళ్ళు వాళ్ళ కథ చెప్తూ ఉంటే నేను అనసూయమ్మ గారి పక్కనే కూర్చుని వారు చెప్పేదంతా క్షుణ్ణంగా రాసుకోవాలి. తర్వాత అది నీట్గా ఫెయిర్ చేసి ఆ జీవితానికి ఒక నెంబర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఫైల్ చేయాలి. ఆ కథంతా విన్న తర్వాత అనసూయమ్మ గారు ఆ వ్యక్తికి ఏ రూపంగా ఎంత ఆర్థిక సాయం చేయవచ్చును అని ఆ ఫైల్ మీద నా చేతనే రాయించేవారు. ఆ మనిషికి నా చేతనే డబ్బు ఇప్పించి రసీదు తీసుకోమనేవారు. ఈ సాయాలు రకరకాలుగా ఉండేవి. కొంతమందికి కుట్టు మిషన్లు కొనిస్తే, మరికొంతమందికి పాడిగుడ్లు, ఇంకా కొంతమందికి చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి, మరికొంతమందికి వంటలు చేసుకుని బతకడానికి ఆ సామాను. ఈ విధంగా ఆ వ్యక్తికి వచ్చిన విద్యను బట్టి ఒక ఆధారం కల్పించేవారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ జీవితం ఇంకొకరి చేతుల్లో పెట్టకండి. కొడుకైనా సరే, మొగుడైనా సరే, వారి దయాధర్మాభిచ్చాలకి ఎదురు చూస్తూ కూర్చోకండి. అలా కూర్చున్నారంటే మీ మొహాన ఇక ఏడిపే రాసుంటుంది అనేవారు. ఎవరు ఎన్ని బాధలు చెప్పినా ఆవిడ ఒక్క రూపాయి కూడా ఊరికే ఇచ్చేవారు కాదు. వారు ఇది అప్పు తీసుకుని మళ్ళా కొన్ని సంవత్సరాలలో తీర్చాలి. అలా తీర్చాలి అనే షరతు పెట్టకపోతే ఈ పెద్ద మనుషుల సంగతి నాకు తెలుసు. ఆ డబ్బంతా మింగి కూర్చుంటారు. ఆకలి వేసినప్పుడు మళ్ళా ఇలా ఎవరి దగ్గరికో యాచనకి బయలుదేరుతారు. ఆవిడ ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటే నేను ఆవలింతని అణుచుకునేదాన్ని. నాకు ఆ విషయాలు పరమ బోరుగా ఉండేవి. ఆవిడతో అలా కూర్చోవాలి అంటే అదొక ఖైదులా నా ప్రాణం గిలగిల్లాడేది. అనసూయమ్మ గారి దగ్గర కూర్చుని ఈ సోదంతా రాస్తున్న నాకు దూరంగా కిటికీలో నుంచి సునీత, బ్రహ్మి షటిల్ కాక్ ఆడటం చూస్తే ఇంకా ఏడుపొచ్చేది. నాకు చిన్నప్పటి నుండి ఒక చోట కుదురుగా కూర్చోవటం ఏమాత్రం అలవాట్లేదు. నా ఇష్టం వచ్చినట్లు గెంతటం, ఇంట్లోకి, దొడ్లోకి, తోటలోకి పరుగులు తీయటం, చెట్లెక్కడం, దూకడం ఇదే బాగా అలవాటు. అనసూయమ్మ గారేమో నన్ను చిన్నపిల్లాడు హాయిగా ఎగురుతున్న సీతాకోక చిలకని గుప్పెట్లో పెట్టి మూసినట్లుగా ఈ ఫైల్స్, మీటింగ్స్ అంటూ చంపేస్తున్నారు. ఆవిడెక్కడికి వెళ్తే అక్కడికి తోకలా వెళ్ళాలి. ఆ మీటింగ్స్ అంటే నాకు మరీ ఏడుపు వస్తుంది. కదలకుండా గంటల తరబడి కూర్చుని వారి సోది వినాలి. ఓ చెంప నా కళ్ళెదుటే నా వయసు గల సునీత నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఉంటే నేనేమో ఈ మీటింగ్స్తో, ఈ జీవిత కథలతో వయసు పైబడిపోయిన ముసలమ్మలా ఇలా పుస్తకాలు రాసుకుంటూ డబ్బు లెక్కలు చూస్తూ నాకు తెలియని ఏమాత్రమూ ఇష్టం లేని పనులు యంత్రంగా చేస్తూ బతకాలి. పని కాస్త బద్దకించినా, అశ్రద్ధ చేసినా, తప్పు చేసినా ఆవిడ చెడామడా తిట్టేసేది. ఒకసారి ఆవిడ ఫైల్ రాయమంది. తిరిగి వచ్చేసరికి నేను ఫైల్ మీద ముఖం ఆనించి నిద్రపోతున్నాను. ఆవిడ బాగా తిట్టింది.
నిద్రకి వేళాపాళా ఉండాలమ్మాయి. ఇలా సోమరితనం పోయేవాళ్ళంటే నాకు మహా చిరాకు. నేను గబగబా రాసి ఇచ్చాను. ఆవిడ ముఖం గండు పిల్లిలా పెట్టుకుని, ఈ పని ఇందాకే చేస్తే పోయేదిగా అంది. ఆ రోజు సాయంత్రం నేను భ్రమితో చెప్పేశాను, నేను ఇక్కడ చచ్చినా ఉండను, నా వల్ల కాదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పాను. ఆవిడ నీ మంచి కోసమే చెప్పారు, నువ్వు కాస్త శ్రమ పడితే. ఆపు, ఆవిడ మంచి సంపాదించుకోవాలని నాకేమాత్రం లేదు అన్నాను. ఎక్కడికి వెళ్తావు మరి అడిగాడు బ్రహ్మి. నేను నిలబడిన చోట ఉన్న స్తంభం చుట్టూ చెయ్యి వేసి ఊగుతూ, ఇంకో చెయ్యి గాలిలోకి విసిరి ఊపుతూ, ఎక్కడికైనా సరే, ఎక్కడైతే ఆనందంగా ఉండొచ్చో, ఎక్కడైతే హాయిగా పగలబడి నవ్వవచ్చో, ఎక్కడైతే చేతులు కట్టుకుని భయభక్తులతో కూర్చోనవసరం లేదో, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చో అక్కడికి. బ్రహ్మి మాట్లాడలేదు. మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు? నీకొచ్చిన కష్టాలు నిన్నేమీ మార్చలేదు. నన్నెందుకు మారుస్తాయి? ఎలాంటి సంఘటనలు ఎదురైనా మనిషి మారకూడదు, మనం మనలాగే ఉండాలని నువ్వేగా 10 సార్లు నూరిపోసావు. బాగుంది, నా మాటలు నా మెడకే చుట్టావు అతను నసిగాడు. సుకుమారి, నువ్వు ఊహించినంత స్వేచ్ఛగల చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు నన్ను నిరుత్సాహపరుస్తూ అన్నాడు. ఎందుకు లేదు? ఉంది అన్నాను నేను గట్టిగా. ఎక్కడా? అతను ఆశ్చర్యంగా అడిగాడు. నీ గది లేదా ఏమిటి? అక్కడ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన హాయ్ అంతా దొరుకుతుంది, అవునా అన్నాను సంతోషంగా. అతనికి ఆ సంగతి తెలియనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అతను మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడమేమిటి? అతను మాట్లాడలేదు, ఎటో చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. చేయి పట్టి లాగాను. మాట్లాడమేమిటి? అసలు నువ్వు నేను చెప్పేది వింటున్నావా, లేక సునీత గురించి ఆలోచిస్తున్నావా? ఎటో చూస్తున్న అతను చర్రున ఇటు తిరిగాడు. అదేం మాట అన్నాడు. అతని కళ్ళలోని కోపం నేను మొదటిసారిగా చూశాను. నువ్వు సునీత ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారుగా, నన్నేమో అనసూయమ్మ గారి దగ్గర పడేసి. పిచ్చిగా మాట్లాడకు సుకుమారి. అతని చూపులు, ఆ కంఠం, అతని స్వరం అనుకరిస్తున్న తీరు నాకు అర్థమైంది. అతను చెప్పబోయేది నేను పూర్తి చేస్తూ అన్నాను. నువ్వు చాలా పెద్దదానివయ్యావు, ఇలా మాట్లాడకు అంటావు అంతేగా? నీ పెద్దరికం నువ్వు గుర్తుంచుకుని మర్యాదగా ఉండటం నేర్చుకుంటే నేను ఉంటాను. నేనెంత పెద్దయినా నీకంటే చిన్నదాన్నేగా తీవ్రంగా అన్నాను. నా వంక సీరియస్గా చూస్తున్న అతనికి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమిటో, అతని కళ్ళలో క్రోపం క్రమంగా తగ్గిపోయింది. ఇంతకీ ఏమిటి నీ ఉడుకుమొత్తానో అన్నాడు. నాకిక్కడ బాగలేదు ముఖం తిప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాను. నీ భవిష్యత్తుకి ఇక్కడుంటేనే మంచిది. ఆ మంచి నాకు అసలు అక్కర్లేదు. ఆవిడ పెట్టే డిసిప్లిన్ నాకు నచ్చలేదు. ఎప్పుడూ పనే. నేను నా తలని 2 చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, బాప్రే, ఆ డబ్బు లెక్కలు నేను పడలేను. నాకు నిద్రలో కూడా ఆ డబ్బు లెక్కలే కలలుగా వస్తున్నాయి. నాకు లెక్కలేమో సరిగా రావో, ఎక్కడ తప్పు చేస్తానో, ఆవిడ చేత తిట్లు తినాలో అని భయం. నిద్రలో కూడా గాబరాగా ఉంటుంది. నేను ఈ పూటే నీ గదికి వచ్చేస్తాను. ఆవిడకి చెప్పు. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. నేను వెళ్ళబోతూ ఉంటే అతను నా చేయి పట్టి ఆపాడు. నువ్వు నా గదికి రావడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకని అన్నాను. అమ్మ ఇప్పటికే తిడుతుంది. అమ్మ సంగతి వదిలే. నువ్వు నా గదిలో ఉన్నావని తెలిస్తే మీ బామ్మ మనిద్దరినీ ఒకే చితి మీద దహనం చేయిస్తుంది. కాబట్టి నువ్వెక్కడి నుండి వెళ్ళటం అనే ఆలోచన మానుకో. లెక్కలు రావనేగా నీ భయం. ఏ పనైతే మనకి రాదో ఆ పనంటే భయం ఉండటం సహజం. లెక్కలు నేర్చుకున్నావనుకో. ఆపు, నీ నీతులు ఉపన్యాసాలు నాకేం అవసరం లేదు అరిచాను. అతను సీరియస్గా అయ్యాడు. నేను కుండ బద్దలు కొట్టినట్టుగా నా మనసులో మాట చెప్పేశాను. నువ్వు సునీతతో అలా నవ్వుతూ స్నేహంగా ఉండటం చూస్తూ ఉంటే నాకు చాలా మంటగా ఉంది. నాకు ఇష్టం లేదు. అతను వెనక్కి తగ్గాడు. కాస్త ఆగి అన్నాడు. నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు. నేను అసలు ఇంటికి వస్తున్నదే సునీత కోసం, నీకోసం కాదు. అతను చెప్పిన ఈ మాట వినగానే నా కళ్ళు రెపరెపలాడాయి. ఇంతలో సునీత అక్కడికి పరిగెత్తుకొచ్చింది. వస్తూనే బ్రహ్మి చేయి పట్టుకుని, మాస్టారు, ఆంటీ మిమ్మల్ని రమ్మంటోంది అంది. అతను వెళ్ళాడు. సునీత కూడా అతనితో వెళ్తుంది. ఉత్సాహంగా ఏదో చెప్తుంది. పకపకా నవ్వుతుంది. అతను నవ్వుతున్నాడు. నేను అసలు ఇంటికి వస్తున్నదే సునీత కోసం, నీకోసం కాదు. నీకోసం కాదు.
అతని మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. అవి నా మనసుని చురకత్తెల్లా చీలుస్తున్నాయి. అవును సుమా, నేను చూస్తూనే ఉన్నాను అతని వరస. అందరితో, చివరికి నాతో కూడా కొంపలు ముంచుకుపోతున్నంత సీరియస్గా ఉంటాడు. సునీతతో మాత్రం నవ్వుతూ ఉంటాడు. నవ్వినప్పుడు అతను బాగుంటాడు. ఈ మాట నా చిన్నప్పుడు మా బామ్మ కూడా అంటూ ఉండేది. అతని అందమంతా సునీతకే చూపించాలని కాబోలు. ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు. ఈ ఇంటికి సునీత కోసమే వస్తున్నాయట. క్రమంగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ పూటంతా ఇక నాకు ఈ ప్రపంచంతో ఏమీ పనిలేదన్నట్టుగా నా గదిలో కూర్చుండిపోయాను. సునీత వచ్చి భోజనానికి రమ్మంది. ఆకలి లేదన్నాను. రాత్రి 8:30 అవుతూ ఉండగా నేను ఇంకా అలాగే చీకటి గదిలో కూర్చుని ఉండగా సునీత పరిగెత్తుకొచ్చింది. నీకు ఫోన్ వచ్చింది అంది. నేను లేనని చెప్పు అన్నాను. నాకెవరు ఫోన్ చేస్తారు? అదిగో ఆ ఫైల్స్లో ఉన్నారే బాధాపీడితులు. ఏ మహాత్మురాలో తను ఇంకా డబ్బు ఎంత కట్టాలో లెక్క అడగడానికి చేసుంటుంది. నన్ను ఫోన్లో పిలిచేవాళ్ళు వాళ్లే. సునీత వెళ్ళి మళ్ళా తిరిగొచ్చింది. అవతల ఎవరో అర్జెంట్ అంటున్నారు అంది చేయి పట్టి లాగుతూ. నేను బలవంతంగా లేచి వెళ్ళాను. మళ్ళా ఇది అనసూయమ్మగారికి తెలిస్తే డిసిప్లిన్ మీద ఆవిడ గారు ఒక లెక్చర్ ఇస్తుంది. వెళ్ళి ఫోన్ తీసుకుని హలో అన్నాను. సుకుమారి, అవతల నుంచి బ్రహ్మి పిలిచాడు. సాయంత్రం నువ్వు సరిగ్గా లేవు. నేను సరిగ్గా మాట్లాడలేదు. ఐఎమ్ సారీ. నేను వినిపించుకోకుండా పక్కకి తిరిగి, సునీత, మీ మాస్టారు నిన్ను పిలుస్తున్నారు. నీకోసమే ఫోను, నా కోసం ఎందుకు చేస్తారు అని అక్కడ పెట్టి నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో మంచం మీద కూర్చున్నాను. అవతల మంచం మీద సునీత నిద్రపోతుంది. నాకు నిద్ర రావటం లేదు. నా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. నాకు మా ఇల్లు గుర్తుకొచ్చింది. మా అమ్మ, బామ్మ గుర్తొచ్చారు. నేను వాళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడ పడి ఉన్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఇన్నాళ్ళు నాకు బ్రహ్మి ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు తెలిసిపోయింది అతని దృష్టంతా సునీతతో మంచితనంగా ఉండాలని. నేను మోకాళ్ళ మధ్య తలదించుకుని ఏడ్చేశాను. అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ కష్టాలు పట్టానికేనా? ఈ ప్రపంచంలో అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. నా ఒక్కదానికే ఈ బాధలు. నన్ను పుట్టించిన ఆ భగవంతుడు కనిపిస్తే బావుండు. జన్మలో ఇంకే ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు పెట్టకుండా చెడామడా చీవాట్లు పెట్టేస్తాను. మర్నాడు 10 గంటల వేళ నేను హ్యాంగింగ్ పాట్స్కి నీళ్లు పోస్తున్నాను. ఇంతలో బ్రహ్మి వచ్చాడు. సుకుమారి పిలిచాడు. నేను వెంటనే పక్కకు తిరిగి గదిలో ఉన్న సునీతని పిలుస్తూ, సునీత, నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అతని వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాను. నేను అనసూయమ్మగారి గదిలోకి వెళ్ళి ఏనాడు ఎరగని శ్రద్ధతో ఆ ఫైల్స్ తీసుకుని చూడసాగాను. సునీత వచ్చి రహస్యంగా, మాస్టర్ పిలుస్తున్నారు అంది. నేను పనిలో ఉన్నాను అన్నాను. ఒక్క నిమిషం రాకూడదా అంది. పనిలో ఉన్నానంటే? మా గుసగుసలు విన్న అనసూయమ్మగారు సునీతని కేకలేశారు. సునీత, నీకెన్నిసార్లు చెప్పాను పనిలో ఉన్నప్పుడు సుకుమారిని డిస్టర్బ్ చేయొద్దని? వెళ్ళి అవతలికి. సునీత వెళ్ళిపోయింది. పని మనిషికి కూతురు పుట్టిందట. అనసూయమ్మగారికి చూపించడానికి తీసుకొస్తానని భర్తతో కబురు చేసింది. అనసూయమ్మగారు వెంటనే నన్ను పిలిచి బజారుకి వెళ్ళి ఒక గౌను కొనుక్కురా అంటూ పురమాయించారు. నేను బయలుదేరుతూ ఉంటే సునీత నేను వస్తానని నా వెంట బయలుదేరొచ్చింది. ఈరోజు ఎందుకింత కోపంగా ఉన్నావు అడిగింది. నేనేం లేను అన్నాను. ఉన్నావు అంది ఖచ్చితంగా. లేను, ఉన్నా అంటున్నాను. నడి రోడ్డు మీద గట్టిగా మాట్లాడుతున్న మా ఇద్దరిని దోవన పోయేవాళ్ళు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు, పద అన్నాను. నేను రాను, నువ్వు కారణం చెప్పందే కదలను అంది. నాకు సునీత బొంగమూతి చూడగానే పక్కున నవ్వొచ్చింది. అమ్మయ్యా, నవ్వావు కదా, పద అంది. సునీత నవ్వించే మాటలతో నేను బ్రహ్మి మీద కోపం మర్చిపోయాను. మేమిద్దరం గౌను కొనుక్కుని బజారు నుండి తిరిగి వస్తున్నాం. నేను షాపుల్లో అందంగా చీరలు కట్టి అమ్మాయిల్లా నిలబెట్టిన బొమ్మలని చూపిస్తూ, ఇవి అచ్చు అమ్మాయిల్లా ఉన్నాయి కదూ అన్నాను. ఏం లేవు అంది సునీత. లేవా? నాకు అచ్చు అలాగే కనిపిస్తున్నాయి అన్నాను. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను. కానీ మాస్టారు ఒకసారి చెప్పారు, అమ్మాయిలైతే ఇంతమంది రోడ్డును చూస్తూ వెళుతూ ఉంటే కదలకుండా అలా నిలబడగలరా చెప్పు అన్నారు. నిజమే సుమా అన్నాను. ఏమిటి, మీ ఇద్దరు బజార్లు కూడా తిరుగుతున్నారా అన్నాను. ఓ,
నాకెప్పుడైనా బోర్ కొడుతుంది మాస్టారు అంటే ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఎక్కడెక్కడికి? నా కళ్ళకి రోడ్డున వెళ్ళే మనుషులు కనిపించటం మానేశారు. కళ్ళ ముందు ఎర్రగా బగ్గుమంటున్న మంటలు కనిపిస్తున్నాయి. ఒక చోటేమిటి, ఎక్కడికి పడితే అక్కడికి, సినిమాకి, పార్క్కి, జూకి, సర్కస్కి. సునీత ఉత్సాహంగా చెప్తూ ఉంటే నాకు నీరసం వచ్చేసింది. వీళ్ళిద్దరూ ఇన్ని చోట్లు తిరిగారని నాకు తెలీదు. బ్రహ్మి సునీతతో ఇంత చనువుగా తిరుగుతాడని తెలుసుంటే నాకేమిటో ఒంటికి కారం రాసుకున్నంత కంపరంగా అనిపించింది. పరధ్యాసగా నడుస్తున్న నాకు తలకి టప్మని వెనక నుంచి ఏదో వచ్చి తగిలింది. అబ్బా అన్నాను. ఏమిటి అనుకుంటూ ఉంటే సునీత నా జడలో నుంచి ఒక కాగితం ఉండ తీసి ఇస్తూ, ఇదిగో ఇది పడింది అంటూ ఇచ్చింది. ఏమిటిది, నా మీద ఎలా పడింది? ఆశ్చర్యంగా గుండు సూదికి ఉన్న కాగితం తీసి చూశాను. అందులో ఇలా ఉంది, ఐ వాంట్ టు కిస్ యూ. ఎవరో పోకిరి కుర్రాడు రాసుంటాళ్లే అంది సునీత. ఛీ, అవతలికి దాన్ని గిరాటి కొట్టి చుట్టూ చూశాను. 2 గజాలలో బస్టాండ్. ఆ బస్టాండ్ దగ్గర నిలబడిన ఒక పళ్ళకోతి నేను చూడగానే ఇకిలిస్తూ కన్ను కొట్టాడు. త్వరగా వెళ్దాం పద, తొందరగా నడుస్తూ అన్నాను. సునీత నా కంగారు చూసి నవ్వింది. భయం వేస్తోందా అంది. నాకెందుకు భయం అన్నాను బింకంగా. నాది మేకపోతు గాంభీర్యం అని తెలుస్తూనే ఉందనుకుంటా. సునీత నా చేయి పట్టుకుని నడుస్తూ అంది. నేను కూడా నీలాగే భయపడేదాన్ని. స్కూల్ నుండి వస్తుంటే ఒకడు నా రిక్షా వెంట పడేవాడు. భయపడి బస్సులో వస్తే కండక్టర్ చిల్లరిస్తూ అరిచేయి గిల్లేవాడు. అమ్మో, అందరూ చూస్తూ ఉండగానే ఎవరు చూస్తారు, ఎవరి సొదవారిది. నేను భయపడి స్కూల్కి వెళ్ళనని ఏడిస్తే మాస్టారు అడిగి వాళ్ళని లక్ష్య పెట్టకూడదు అని చెప్పారు. పోరా వెధవా అన్నట్టు పట్టనట్టు ఊరుకోవాలట. నేను ఆ మంత్రం పఠించినప్పటి నుండి హాయిగా ఉంది. ఏమిటి, బ్రహ్మితో నువ్వు ఇవన్నీ మాట్లాడతావా అన్నాను ఆశ్చర్యంగా. ఎందుకు మాట్లాడకూడదు అంది ఆశ్చర్యంగా. మాస్టారు చాలా మంచివారు. నాకు తెలియనివి చక్కగా వివరించి చెప్తారు. మాస్టారు విని విని నా చెవులు బద్దలైపోతున్నాయి. 2 చేతులు ఎత్తి చెవులు మూసుకుని చాలించు నీ స్తోత్రం అని అరవాలనిపించింది. ఎలాగో నిగ్రహించుకున్నాను. ఇద్దరం ఇంటికి వచ్చేసాం. ఏదో పని చేస్తున్నానన్న మాటే కానీ నాకు ఒళ్ళు మండిపోతుంది. సాయంత్రం బ్రహ్మి వచ్చాడు. నేను చురచురా చూసి లోపలికి వెళ్ళిపోయాను. సునీత వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత నన్ను కేకవేసి కాఫీ తీసుకురా మాస్టార్కి అంది. నువ్వే ఇచ్చుకో అరిచాను. రోజు నువ్వే ఇస్తావుగా, ఎవరిని ఇవ్వనియ్యవుగా అంది లోపలికొచ్చి. ఈ వేళ నుంచి నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకో పాపం అంది. సునీత కాఫీ కలిపి తీసుకెళ్ళింది. నేను తలుపు పక్కన గోడకి ఆనుకుని నా గురించి అడుగుతాడేమోనని చూశాను. అతను అసలు నా ప్రసక్తే తీసుకురాలేదు. సునీత పాస్ అయిన తర్వాత చేరాల్సిన కాలేజీల గురించి ముచ్చటించుకుంటున్నారు. నాకు ఇంకా ఒళ్ళు మండిపోయింది. అతను వెళ్ళిపోతుంటే నేను గది కిటికీలో నుంచి చూస్తున్నాను. సునీత గదిలోకి వచ్చి పుస్తకాలు పెడుతూ, నీ జ్వరం పుణ్యమా అని మాస్టారు సైకిల్ మీద రాకుండా అంత దూరం నుంచి నడిచొస్తున్నారు పాపం అంది. అదేమిటి అన్నాను వెనక్కి తిరుగుతూ. నీకు తెలీదా, నీ మందులు టానిక్ల కోసం ఆయన తన సైకిలు వాచి అమ్మేశారు. ఆంటీకి చెప్తానంటే వద్దన్నారు. ఇప్పటికే ఆంటీ చాలా సాయం చేశారు అన్నారు. ఆంటీకి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నారు. ఏమిటి? నేను శిలాప్రతిమలా నిలబడ్డాను. అవును, మాస్టర్ అసలు ఎంత మంచివారో. నీకోసం అంత కష్టపడితే నువ్వు కనీసం కాఫీ అయినా ఇవ్వవు. చేసిన మేలు మరిచిన వారి మోము చూడకూడదురా సుమతి అని మాస్టర్ నాకెప్పుడో చెప్పారు. నేను సునీత మీద అరవలేకపోయాను. ఏమిటి, బ్రహ్మి నా కోసం సైకిలు వాచి అమ్మేశాడా? సునీత చెప్పకపోతే నాకు అసలు తెలిసేది కాదు. ఛీ, నేనెంత కఠినంగా ప్రవర్తించాను. నా సుస్థి సంగతి ఎలా మర్చిపోయాను. దాని వెంటే వరుసగా అతను నా కోసం పడిన పాటలు, చేసిన మేలు గుర్తుకొచ్చేశాయి. నా కోపం ఆవిర్లా అంతమైపోయింది. నన్ను నేను తిట్టుకున్నాను. జన్మలో అతన్ని ఏమీ అనకూడదని నిశ్చయించుకున్నాను. నా మీద ఇష్టం లేకపోతే అతను నా కోసం ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు? అతను ఇక నుంచి ఒక్క సునీతతోనే కాదు, ఎంతమంది ఆడవాళ్లతో ఎంత విరగబడి నవ్వినా నేను కాస్త కూడా బాధపడను.
మర్నాడు బ్రహ్మి రాగానే నేనే కాఫీ కలిపి తీసుకెళ్తున్నాను. సునీత వంటింట్లోకి వచ్చింది. ఎవరికి? మాస్టర్కేనా? అవునన్నట్లు తల ఊపాను. ఇవ్వనన్నావుగా? సునీత గుర్తు చేసింది. అది నిన్నటి మాట, ఈరోజు ఇస్తానని అంటున్నాను అన్నాను సీరియస్గా. మాస్టర్ ఈ మాట నిన్ననే అన్నారు. ఏమని? మీకు సుకుమారి ఇక కాఫీ ఇవ్వదుట అంటే అది ఈరోజు మాట, రేపు ఇంకొక మాట అంటుందిలే అన్నారు. నాకు వెంటనే ఆ కాఫీ కప్పెత్తి సునీత నెత్తిమీద పగలగొట్టాలనిపించింది. లేక బ్రహ్మి నెత్తిమీద విసర్నా? సునీత నన్ను చూసి నవ్వుతుంది. నేను చాలా కష్టం మీద తమాయించుకున్నాను. కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాను. అతను తీసుకున్నాడు. నిన్నటి నా ప్రవర్తనకి కోపం తెచ్చుకోలేదు, సంజాయిషి అడగలేదు. అతని కంఠం చాలా మామూలుగా, మా ఇద్దరి మధ్య ఏమీ జరగనట్లుగా ఉంది. నేను అలా ఉన్నానని అతనికి బాధగా అనిపించలేదా? రాత్రి నిద్రపోలేదు అన్నాను. ఎందుకని? నిద్ర రాలేదు. నువ్వు నన్ను నిద్రపోనిస్తేగా అన్నాను. అదేమిటి అన్నాడు. నీకు చాలా విషయాలు తెలుసునని, అవి అందరికీ నూరిపోస్తూ ఉంటావని. నా మాట పూర్తి కాకుండానే అన్నాడు. ఏది? బస్సులో అబ్బాయిలు ఏడిపిస్తుంటే జాగ్రత్తగా ఉండమనటం, బస్టాప్ల దగ్గర మగపిల్లలు కోతి చేష్టలు చేస్తే పట్టించుకోకుండా ధైర్యంగా ఉండమనటం. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఏమిటి, ఇవి కూడా చెప్పేసిందా? నిలదీసినట్లు అన్నాను. అవి చెప్పకూడని విషయాలని నీకెందుకు అనిపిస్తుంది అడిగాడతను. నేను జవాబు చెప్పలేకపోయాను. జవాబు చెప్పు అన్నాడు. నేను ఎటో చూస్తూ అన్నాను. ఎంతైనా మీరిద్దరూ ఒకటి, చాలా స్నేహంగా ఉంటారు. నేను వేరు. అతను కాస్త ఆగి అన్నాడు. అవును, నువ్వు వేరు, చాలా వేరు. నువ్వు సునీతతో అలా పోల్చుకోవటమే పెద్ద తప్పు. నేను ఇంట్లో ఒక ఉద్యోగిని. సునీత పుణ్యమా అని సునీతకి చదువు చెప్పటం వలనే నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. నీకు ఒక ఆశ్రయం దొరికింది. నువ్విక్కడ ఉండటం అనేది నీకెంత రక్షణో మర్చిపోయి మాటిమాటికి సునీతతో నిన్ను పోల్చుకుంటున్నావు. మీ ఇద్దరిది వయసు ఒకటే కావచ్చు, కానీ పరిస్థితుల్లో హస్తమసకాంతరం తేడా ఉంది. సునీత ఈ ఇంటికి యజమానురాలు. నువ్వు ఆశ్రయం కోరి వచ్చిన మనిషివి. ఆమె స్థానం వేరు, నీ స్థానం వేరు. నువ్వు అనసూయమ్మగారి ఆశ్రయంలో ఉండి నీ జీవితం నువ్వు నిర్మించుకోవాలి. ఆవిడ గారు తన దగ్గరికి వచ్చే వారందరికీ చెప్పే పాఠమేమిటో నీకు నువ్వు మొదట అన్వయించుకోవాలి. ఇదంతా వదిలేసి మాటి మాటికి అలగటం, పోట్లాడడం, చిరాకు పడ్డం, అలాంటి వాటితో టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఏడుపు వచ్చేసింది. బ్రహ్మి నిర్మోహమాటంగా అన్న మాటలు నా ఆత్మాభిమానమో లేక దురభిమానమో నాకు తెలియదు, కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడాయి. అతను నాలో ఉన్న తప్పులని ఎత్తి చూపిస్తున్నాడు. అతను చెప్పింది నిజమే కావచ్చు. నేను ఈ ఇంట్లో ఆశ్రయం కోరి వచ్చిన మనిషినే, ఒప్పుకుంటున్నాను. కానీ నాకు ఉధృతంగా ఆపుకోలేనట్టుగా ఏడుపు వచ్చేసింది. నాకు అసలు ఈ బాధలు ఎందుకు రావాలి అన్నాను ఏడుస్తూ. ఈ ప్రపంచంలో బాధలు పడే ప్రతి వ్యక్తి అనుకునే మాటే ఇది. దానికి ఎవ్వరూ జవాబు చెప్పలేరు. కొంతమంది ఎందుకు ఆనందంగా ఉంటారు, కొంతమంది ఎందుకు సుఖంగా ఉంటారు, మరికొంతమంది ఎందుకు బాధలు పడతారు? ఈ ప్రశ్నలకి ఆ పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ జవాబు చెప్పలేరు. నేను చెప్పేదొక్కటే, ఉన్నంతలో మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవాలి. ఆ ప్రయత్నం గురించి మర్చిపోయి ఇంకా ఏవేవో మనకి లేని అదృష్టాల గురించి వ్యధ చెందుతూ ఉంటే చేతిలో ఉన్న జీవితం వేళ్ల మధ్య నీళ్లులా జారిపోతూనే ఉంటుంది. సుకుమారి, నీకు ఒక మంచి అవకాశం ఎదురుగా వచ్చింది. నువ్వు నీ కళ్ళతో చూసావుగా. ఎంతమంది లెక్చరర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు అనసూయమ్మగారి పుణ్యమా అని ఆమె సహకారంతో జీవితం నిర్మించుకుని సుఖంగా ఉన్నారో. నువ్వు కూడా ఆమె ప్రాపకంతో నీ కాళ్ల మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు తెలియగల దానివి. కాస్త మనసు పెడితే ఏదైనా ఇట్టే గ్రహించగలవు. నీకు దక్కిన ఈ అవకాశం విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకుని జీవితం బాగు చేసుకుంటావో, లేక అత్యాశలకి పోయి అనవసర భ్రమలకి లోబడి చేజార్చుకుంటావో అంతా నీ ఇష్టం. అంతా పూర్తిగా నీ ఇష్టం. నిన్నెవ్వరూ ఆపరు, మందలించరు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నిర్ణయించుకో. నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను. అతను అక్కడి నుంచి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. నేను మ్రానుపడిపోయినట్టు చాలాసేపు అక్కడే ప్రతిమలా నిలబడిపోయాను. మొదట చాలా రోషం వచ్చింది. నేనేం దిక్కులేందాన్నా? నాకెవరూ లేరా ఏమిటి? నాకేం తక్కువ? నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలే కానీ మా బామ్మ, అమ్మ నన్ను దగ్గరికి తీసుకోరా? తప్పకుండా తీసుకుంటారు.
నేను నా గదిలోకి వచ్చి కూర్చున్నాను. వెళ్ళిపోవడానికి పెట్టె సర్దుకున్నాను. వెళ్తాను నిజమే, కానీ ఏం ప్రయోజనం? మళ్ళా వాళ్ళ ఇష్టాలు నా నెత్తి మీద రుద్దుతారు. వారికి నచ్చిన విధంగా నన్ను బ్రతకమంటారు. ఒక మూగముద్దుగా పడుండాలి. అది నా వల్ల అవుతుందా? లేదు. నేను ఇంటికి వెళ్ళను. కష్టమో నిష్ఠూరమో ఈ అనసూయమ్మ గారి దగ్గరే ఉండి బ్రహ్మి చెప్పినట్టే నా జీవితం నేను నిర్మించుకుంటాను. కనీసం ఆ ప్రయత్నం చేయటానికైనా ఇది అవకాశం కదా. అక్కడికి వెళ్తే ఏముంటుంది? భర్త వదిలేశాడు అనే ఆ అప్రదిష్టతో అందరూ కాకుల్లా పొడుస్తూ జీవోత్సవం చేసేస్తారు. బ్రహ్మి చెప్పింది చాలా నిజం. నాకు సునీతకి సామ్యం ఏమిటి? నేను భుక్తి కోసం ఈ ఇంటికి ఆశ్రయం కోరి వచ్చిన దాన్ని. ఎక్కడో ఎవరో ఉంటే ఏమిటి సుఖం? వచ్చిన కష్టానికి ఆదుకోనివారు, తోడుగా నిలబడనివారు ఎంతమంది ఎక్కడ ఉంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? ప్రస్తుతానికి నాకెవ్వరూ లేరు. జీవితంలో తప్పులు చేసినా ఒప్పులు చేసినా జవాబుదారీ నాదే. ఫలితం నేనే ఎదుర్కోవాలి. అదృష్టమో దురదృష్టమో అనసూయమ్మ గారికి నేను నచ్చాను. సునీత కూడా స్నేహంగానే ఉంటుంది. సునీత బ్రహ్మి చనువుగా ఉండటం నాకు ఇష్టం లేదు. అది బ్రహ్మి మీద కోపం, కానీ సునీత మీద కాదు. బ్రహ్మిని మాత్రం అనటానికి నేనెవర్ని? అవును, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. ఎవరి మీద నాకు అధికారం లేదు. అసలు మనిషికి ఇంతకంటే దురదృష్టం ఇంకేదైనా ఉందా? నాకు మళ్ళా ఏడుపు రాసాగింది. ఏడుస్తూ ముక్కులు ఎగబీలుస్తూనే పెట్టెలో పెట్టిన బట్టలు తీసి హ్యాంగర్స్కి వేయసాగాను. నా పక్క మంచం మీద నిద్రపోతున్న సునీతకి నేను పడే యాతన ఇదేమీ తెలీదా? ఎంత హాయిగా నిద్రపోతుంది, ఎంత అదృష్టవంతురాలు కదా అనిపించింది. మళ్ళీ పోల్చుకుంటున్నానని గుర్తుకు వచ్చి చెంపలు వేసుకుని మానేశాను. 8వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.